పుస్తకం హస్తభూషణం. పుస్తకం మంచి మిత్రుడు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. పుస్తకం గురించి చాలా వింటాం కదా! నిజంగా ప్రతి పుస్తకం ఏదైనా పుస్తకం తీసుకోండి. ఆలోచన రేకెత్తించేదిగా ఉంటది. ప్రతి పుస్తకం గూడా. ఏదో ఒక ఆలోచన. అది సమాజానికి అవసరం పడేదా? పనికొచ్చేదా? లేదా ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరించుకునేదా? శాంతిని కలిగించేదా సమాజంలో? ఆ మనిషిని మంచి వైపు నడిపించేదా? లేదా భ్రష్టు పట్టించేదా? ఏదో ఒకటి ఖచ్చితంగా. అంతే తప్ప తటస్థంగా ఉండదు. ఒక పుస్తకం చదివితే మంచైనా తెలుసుకోవచ్చు, చెడు అయినా చూపిస్తది మనకది. పూర్వం అంటే కొన్ని శతాబ్దాలుగా కూడా మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి కమ్యూనిస్టులు రకరకాల కళారూపాలను గుప్పిట్లో పెట్టుకున్నారు వాళ్ళు. కళలు, రకరకాల కళలు, పుస్తకాలు గూడా సాహిత్యం విషయం. మీడియా గూడా మాక్సిమం అంటే కమ్యూనిస్ట్ ఓరియెంటెడ్ థాట్‌లోనే ఉంటారు మీడియాలో. చాలా మంది ఆ తరం నుంచి గూడా మీడియా తొలి తరం నుంచి గూడా ఇప్పటికి కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికి కూడా. ఇప్పుడు పాలస్తీనా మీద పాలస్టైన్స్ మీద ఒక ఏమంటారు జాలి చూపుతూ వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నామంటే ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే ఇక్కడ వాళ్ళు కొవ్వొత్తుల ర్యాలీ తీస్తారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తారు. నినాదాలు చేస్తారు. రాతలు రాస్తారు. పక్కనున్న బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి మాత్రం మాట్లాడరు. ఈ కమ్యూనిస్ట్ ఓరియెంటెడ్ థాట్ ఉన్న వీళ్ళందరూ ఆ! పక్కనే మన పొరుగు దేశంలో హిందువుల మీద నిన్న మన దీపు చంద్రదాస్ ఒక్కరు కూడా మాట్లాడలేరు. మాట్లాడారా అసలు? ఎందుకంటే వాళ్ళు చదివింది, వాళ్ళు నేర్చింది, వాళ్ళు రాస్తున్నది అదే సిద్ధాంతం మరి. భారత వ్యతిరేక సిద్ధాంతం వాళ్ళది. అందుకే అవన్నీ చేస్తున్నారు. అయితే దాన్ని ఛేదిస్తూ వస్తుంది ఆర్ఎస్ఎస్ వంటి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ పార్టీ సంస్థ. సంఘం శాఖలు నిర్వహిస్తూ కొందరు ప్రచారకులు ఇంకా దేశ సేవనే దేశం కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి త్యాగం చేస్తూ సంఘ సింపథైజర్‌లు నాలాంటి ఇప్పుడు శిశు మందిర్ లాంటి స్కూల్స్‌లో నేను చదువుకున్నాను. మీలాంటి వాళ్ళు. ఇలా వీళ్ళందరూ ఆ మిత్‌ను ఛేదించగలిగారు సంఘ్ ప్రేరణతో. ఏమంటారు మార్గదర్శకత్వంలో అనొచ్చు. ఇప్పుడు క్రమక్రమంగా మార్పొస్తుంది. దాన్ని నిలుపుకోవాలి మనం అంటే ఒక జాతీయ సాహిత్యం జనంలోకి వెళ్ళాలి. కానీ రాసేవాళ్ళు తక్కువయ్యారు. అవతలి వాళ్ళతో పోలిస్తే రాసేవాళ్ళు చాలా తక్కువయ్యారు. చదివే వాళ్ళైతే ఇంకా తక్కువయ్యారు. అది ఇప్పుడిక్కడ సమస్య కూర్చుంది. అందుకని రాసే వాళ్ళని ప్రోత్సహించాలి. రాసే వాళ్ళని ప్రోత్సహించాలంటే చదివే వాళ్ళు పెరగాలి. అందుకు మంచి అవకాశం బుక్ ఫెస్టివల్ హైదరాబాద్ 38వ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్. అక్కడ మన స్టాల్ ఉంది సాహిత్య నికేతన్. 314, 315 స్టాల్ నంబర్స్. ఎందుకంటే ఇప్పుడు క్రమక్రమంగా మార్పయితే వస్తోంది సమాజంలో. సోషల్ మీడియా వచ్చిన నుంచి నిజమైన చరిత్ర ఏంటో తెలుసుకుంటున్నారు. అంటే ఒక చరిత్ర వక్రీకరణ ఇంతకాలం ఎలా జరిగింది? ఆ లెఫ్ట్ వాళ్ళ ఆ భావజాల ప్రాబల్యం ఇప్పటికి మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా సోషల్ మీడియా కానివ్వండి, సినిమా అవ్వనివ్వండి, బయట అవ్వనివ్వండి, సాహిత్య పరంగా వాళ్ళదే పైచేయిదిగా ఉంది. అందులో ఆహ్, ఏమంటారు మనం ఒప్పుకోవడానికి ఎందుకు నిజాలు మాట్లాడుకోవడానికి ఎందుకు మనం వెనక్కి తగ్గాలి? నిజమే. వాళ్ళ ప్రాబల్యము వాళ్ళ పైచేయి ఉంది. మీడియా జూసినా, సోషల్ మీడియా చూసినా, ఏది జూసినా సినిమాల్లో గూడా వాళ్ళ ప్రభావం ఎక్కువుంది. అయితే క్రమంగా మార్పొస్తుంది. ఆ మార్పును మనం చూస్తున్నాం. అందుకే 'దురంధర్' లాంటి మూవీలు అట్లా హిట్ అవుతున్నాయి. 'కేరళ ఫైల్స్', 'అఖండ' లాంటి సినిమాలొస్తున్నాయి. జాతీయ భావాన్ని పెంపొందించే సినిమాలొస్తున్నాయి. చాలా పుస్తకాలు గూడా ఒస్తున్నాయి. అవన్నీ గూడా మీకు ఇప్పుడు బుక్ ఫెస్టివల్ జరుగుతున్న ఎన్టీఆర్ స్టేడియంలో మన సాహిత్య నికేతన్ అవన్నీ దొరుకుతాయి. ఇంకా చాలా చందమామ సిరీస్ వాళ్ళ ఒక పిల్లల కోసం చాలా మంచి పుస్తకాలున్నాయి. విశ్వనాథ వారి సాహిత్యం ఉంది. అన్నీ ఇంకా రామాయణ, భారత, భాగవతాలు ఆహ్, చాగంటి వారి ప్రవచనాలది బుక్ గూడా ఒకటుంది. సామవేదం వారిది. మన రాకాజీ, మెగా మైండ్స్ ప్రచురణలు ఇంకా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళండి. 10 రోజులు కదా! నిన్న మొదలైంది. 29వ తేదీ వరకు ఉంటుంది. బుక్ ఫెస్టివల్. అంటే 10 రోజులు ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. రేపు ఆదివారం గూడా. అందుకని వీలు చూసుకోండి, వీలు చేసుకోండి. పుస్తక ఏమంటారు బుక్ ఫెయిర్‌ని ఖచ్చితంగా సందర్శించండి. మన సాహిత్య నికేతన్ మర్చిపోవద్దు. స్టాల్ నంబర్ 314, 15లో మనకు కావాల్సిన జాతీయ ఉత్తమ సాహిత్యం మేళవింపు అని చెప్పొచ్చు. మన సాహిత్య నికేతన్ స్టాల్‌లో లభ్యమైతది. వెళ్ళండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మంచి పుస్తకాలు కొనండి. మీరు చదవండి, చదివించండి, ఆలోచించండి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మనకు అందుబాటులో ఉన్నవే తక్కువ. నిజంగా ఎందుకంటే ఇన్నేళ్ళు కొన్ని దశాబ్దాల పాటు చరిత్ర వక్రీకరణ జరిగింది. అసలు దేశభక్తి అంటేనే ఆ పదమే వాళ్ళు ఒక ఇదిగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ లెఫ్ట్, లిబరల్ ఈ ఈ గ్రూప్ అంతా గూడా. అందుకని వాళ్ళకి మనం ఎక్కడికక్కడ కౌంటర్ ఇవ్వాలన్నా అసలు నిజమేంటో మనం తెలుసుకోవాలి గదా! కౌంటర్ ఇవ్వడం పక్కన పెట్టి అచ్చంగా జరిగిందేంటి? అసలు మన చరిత్ర ఏంటి అంటే తెలుసుకోవాలంటే అనేది మనం తెలుసుకోవాలి గదా! అందుకు మీరు ఖచ్చితంగా సాహిత్యం చదవాలి. మంచి పుస్తకాలున్నాయి. అందుబాటులో ఉన్నాయి. మన సాహిత్య నికేతన్‌లో.
వెళ్ళండి. బుక్ ఫెయిర్‌కెళ్ళండి. పుస్తకాలు కొనండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. వీడియో మీద ధన్యవాదాలు.